రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇలాకాలో శిశు విక్రయాలు కలకలం రేపుతున్నాయి. మెదక్ జిల్లా చిన్న చింతకుంట గ్రామానికి చెందిన షాబుద్దీన్ ఫహిమా దంపతులకు చెందిన 6 నెలల పాపను మెదక్ పట్టణం పరిధిలోని పెరూరు గ్రామానికి చెందిన సిద్దిరాములు దంపతులకు 50,000 రూపాయలకు అమ్ముకున్నారు. ఇదే గ్రామానికి చెందిన పోచమ్మ కుమారుడు 7 సంవత్సరాల మహేష్ ను 15,000 రూపాయలకు అమ్ముకున్నారు. ఇలా ఇంకా ఎంతో మందిని అమ్ముకున్న దురదృష్ట ఘటనలు చాలా జరుగుతున్నా అధికారులు ప్రజలను అవగాహన పరచడంలో విఫలమవుతున్నారు. అదేవిధంగా నర్సాపూర్కి చెందిన ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన చోటు చేసుకుంది. వీటిని నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఇప్పటికైనా అధికారులు మహిళా కమిషన్ చైర్పర్సన్, చైర్మన్ అవగాహన కల్పించాలని కోరుతున్నారు. మీ చుట్టం ఆమె చుట్టం కాదు, తినుగొల్లామె. మాకు ఇలా పరిచయం అయింది. ఇప్పుడు మీ ఆయనకు చెప్పినావా మీ భర్తకి? ఏమన్నా మీ భర్త ఏమన్నాడు ఆయన అట్లా చెప్పేసి ఎంతకు ముందుగా మేము 70 అన్నాం. అంటే 70 అంటే 70తో కాదు, లాస్ట్కి 50 అన్నారు వాళ్ళు. అంటే ఇచ్చేసినామని అన్నారు. ఎంత ఇచ్చారు? 50,000 ఇచ్చారు. ఎవరు ఇచ్చారు మీకు డబ్బులు? వాళ్ళే. మధ్యవర్తి ఎన్ని తీసుకోండి? వాళ్ళు తీసుకు ఏమో మాకు తెలియదు ఇక, మాకైతే 50 ఇచ్చారు. మీకు 50,000 ఇచ్చేసి పాపం తీసుకొని పోయిరా? నువ్వే తీసుకోవచ్చినావా? ఇక్కడికి వచ్చి తీసుకోపోయిరా? ఇక్కడికి వచ్చి మేము తీసుకోపోలేం, వాళ్ళు వచ్చేసి. ఎన్ని రోజులు అయింది? 20 రోజుల, నెల కాలేదు. ఏదైనా ఉంచు, లేకుంటే నువ్వన్నా తీసుకోపో అని అన్నాడు. నువ్వు మాట్లాడుకున్నావు కదా, మీ ఆయన ఏమన్నాడు? ఎక్కువ అడిగిండా? 50,000 సార్లు అన్నాడా? ఎక్కువ అడిగిండు. ఎంత అడిగిండు మీ ఆయన? 1,00,000 అడిగిండు. ఎవరిని అడిగిండు? డైరెక్ట్ ఆయననా? మీ ఊరు ఆయననా? ఆయనకే. ఎవరికి? ఆయన అంటే ఎవరు? ఈ పిల్ల తీసుకుపోయిందా ఆయనకు అడిగిండా? ఎట్లా పరిచయం వాళ్ళు నీకు? ఇక్కడ ఉన్నది వాళ్ళ ఊరు చుట్టూరికమ్మి. ఏం పేరు? ఆమె పేరు విజయనా? మీ ఊరా? మా ఊరికి చిన్న చింతకుంట ఊరా? ఆమె అడిగిందా ఫస్ట్? విజయ్ అడిగిందా? మేము అడిగినుంటే ఇట్లా పిల్లలు లేకుండా చూడక ఆస్తున్న వాళ్ళకు వాళ్ళకి ఇచ్చేసాము అని మేమే అనుంటే ఇద్దరు ముగలం. సంవత్సరం ఎక్కువ. ఏం పని ఏం చేస్తుంది? పని వెల్డింగ్ పని చేస్తాడు. నర్సుపులని చేస్తాడు. ఏం పేరు మీ భర్త పేరు? షాబుద్దీన్. తీసుకోవాలి. ఎవరు ఆయన వచ్చిన నీడికి వచ్చి తీసుకోండి, ఆడ తీసుకోండి. ఎన్ని పైసలు ఇచ్చినప్పుడు? ఎంత ఇస్తామా? మధ్యాహ్నం ఆమె ఎట్లా పరిచయం నీకు? నువ్వు చెప్పినావా ఆమె అడిగిందా? ఇంకేమన్నా ఎక్కువ మాట్లాడారు?